వెల్కమ్ టు తెలంగాణ దంగల్. నేను అబిత. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం తారాస్థాయికి చేరింది. మరో వారం రోజులే ప్రచారానికి మిగిలి ఉండడంతో అన్ని పార్టీల నాయకులు కాలికి బలపాలు కట్టుకొని వీధివాడ తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ తమ పార్టీకి ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల విద్యలు ప్రదర్శిస్తున్నారు. తమ పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ తాము అధికారంలోకి వస్తే చేయబోయే పనులను ఏకరువు పెడుతున్నారు. మరోవైపు ఓటర్లు మాత్రం సమస్యలపై గలమెత్తుతున్నారు. అనేక చోట్ల ప్రచారానికి వచ్చిన నాయకులను నిలదీస్తున్నారు. ఈసారి ఆలోచించి మరీ ఓటేస్తామంటూ అభ్యర్థుల టెన్షన్ను రెట్టింపు చేస్తున్నారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న ఎన్నికల వాతావరణాన్ని మీ కళ్లకు కట్టేందుకు స్వతంత్ర టీవీ తెలంగాణ దంగల్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. మరింకెందుకు ఆలస్యం, తెలంగాణ దంగల్లోకి వెళ్దాం పదండి. తెలంగాణ దంగల్లో భాగంగా ఇవాళ రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్లోని పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. వరంగల్ నగరం 3 పట్టణాల సమాహారం. వరంగల్, హన్మకొండ, కాజీపేట కలిసి అవతరించిన ఈ మహానగరంలో వరంగల్ వైపు ప్రాంతం తూర్పు నియోజకవర్గంగా ఏర్పడగా హన్మకొండ వైపు ఉన్న ప్రాంతాలు పశ్చిమ నియోజకవర్గంగా అవతరించాయి. ఉమ్మడి జిల్లాలో పరిపాలనా కేంద్రంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఎన్నో పర్యాటక సాంస్కృతిక విశేషాలున్నాయి. 1978లో అప్పటి హన్మకొండ నియోజకవర్గం ఆవిర్భవించగా 2009 పునర్విభజన తర్వాత అది వరంగల్ పశ్చిమంగా రూపాంతరం చెందింది. మొదట్లో అన్ని పార్టీలను ఆదరించిన ఈ సెగ్మెంట్ 2004 నుంచి గులాబీ కంచుకోటగా మారింది. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు పరిపాలన కేంద్రంగా భాసిల్లిన హనుమకొండ ప్రాంతం 2009లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంగా ఆవిర్భవించింది. కార్పొరేషన్ పరిధిలోని 24, 27, 30, 31, 32 ఆ తరువాత 36 నుంచి 52 వరకు వార్డులు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఉత్తర తెలంగాణకు విద్యా కేంద్రమైన కాకతీయ యూనివర్సిటీ, దేశానికి ఎందరో గొప్ప ఇంజనీర్లను అందించిన అప్పటి ఆర్ఈసీ, ఇప్పటి ఎన్ఐటి, సుప్రసిద్ధ వేయి స్తంభాల గుడి, భద్రకాళి దేవస్థానం, పద్మాక్షమ్మ ఆలయాలు కూడా ఈ సెగ్మెంట్ పరిధిలోనే ఉన్నాయి. రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతంగా భావించే ఈ సెగ్మెంట్ గతంలో హన్మకొండ పేరుతో ఉండేది. ప్రస్తుతం నియోజకవర్గంలో మొత్తం 2,77,125 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 1,37,139 మంది, మహిళలు 1,39,976 మంది ఉన్నారు. ఉమ్మడి వరంగల్ నియోజకవర్గం నుంచి 1979లో హనుమకొండ నియోజకవర్గం విడిపోగా అక్కడి మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి హయగ్రీవాచారి విజయం సాధించారు. 1983లో టీడీపీ నేత రంగం రెడ్డి సత్యనారాయణ, 1985లో అదే పార్టీకి చెందిన వి వెంకటేశ్వరరావు విజేతలుగా నిలిచారు. 1989లో కాంగ్రెస్ నుంచి మాజీ ప్రధాని పివి తనయుడు పివి రంగారావు, 1994లో టీడీపీ యువనేత దాస్యం ప్రణయ్ భాస్కర్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. 1999లో ఈ నియోజకవర్గ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. ఆ పార్టీకి చెందిన మార్తినేని ధర్మారావు విజయం సాధించారు. ఇక 2004 నుంచి హనుమకొండలో గులాబీ ప్రభంజనం మొదలైంది. ఆ ఏడాది ఎన్నికల్లో మందాడి సత్యనారాయణ రెడ్డి విజయం సాధించారు. 2009లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంగా మారిన ఈ సెగ్మెంట్ లో అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా 4 సార్లు దాస్యం వినయ్ భాస్కర్ విజయం సాధించారు. మొత్తంగా పూర్వపు హనుమకొండ నుంచి ఇప్పటి వరంగల్ వెస్ట్ వరకు కలిపి 11 సార్లు ఎన్నికలు జరగగా అత్యధికంగా టీఆర్ఎస్ 5 సార్లు, టీడీపీ 3 సార్లు, కాంగ్రెస్ 2 సార్లు, బీజేపీ 1 సారి విజయం సాధించాయి. ఇక నాయకుల్లో అయితే అత్యధికంగా వినయ్ భాస్కర్ 4 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గగా ఇంకెవరూ రెండోసారి విజయం సాధించలేకపోయారు. 1978లో గెలిచిన టి హయగ్రీవాచారి, మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే 1989లో హనుమకొండ నుంచి గెలిచిన
పివి రంగారావు కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో విద్యాశాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. అలాగే 1994లో గెలిచిన దాస్యం ప్రణయ్ భాస్కర్ యువజన శాఖ సహాయ మంత్రిగా ఎన్టీఆర్ హయాంలో పనిచేశారు. ఇక ప్రస్తుత ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చీఫ్ విప్ గా పనిచేశారు. వరంగల్ వెస్ట్ లో గత 4 ఎన్నికలతో పోల్చితే ఈసారి ఎన్నికల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. దాదాపుగా 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిపై స్థానికుల్లో భిన్న అభిప్రాయాలున్నాయి. వినయ్ భాస్కర్ చేసిన పనులను సమర్థించేవారు కొందరైతే సమస్యలను ఆయన పరిష్కరించలేకపోయారనే వారు ఇంకొందరు. ఈ వ్యతిరేకతనే అస్త్రాలుగా చేసుకొని బీజేపీ, కాంగ్రెస్ గెలుపు కోసం హోరాహోరీగా ప్రయత్నిస్తున్నాయి. ఇంతకీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బరిలో ఈసారి ఉన్న అభ్యర్థులెవరు, వారి పుట్టు పూర్వోత్తరాలేంటో చూద్దాం. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2009 నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దాస్యం వినయ్ భాస్కర్ 5వసారి బీఆర్ఎస్ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. మాజీ మంత్రి దాస్యం ప్రణయ్ భాస్కర్ కు సోదరుడిగా సుపరిచితుడైన వినయ్ పరకాలలో జన్మించారు. హైదరాబాద్ లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన 1999లో స్వతంత్ర అభ్యర్థిగా తొలిసారి హనుమకొండ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయగా ఓటమే ఎదురైంది. 2005లో టీఆర్ఎస్ లో చేరిన వినయ్ భాస్కర్ కార్పొరేటర్ గా 2009 వరకు పనిచేశారు. 2009లో తొలిసారి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఇక ఆ తర్వాత 2010 ఉప ఎన్నికలు, 2014, 2018 సాధారణ ఎన్నికల్లోనూ గులాబీ జెండాతో పోటీ చేసి విజయబావుట ఎగురవేశారు. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వినయ్ భాస్కర్ కు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో అనుచరగణం ఉంది. అయితే ఎన్నేళ్లు గడిచినా మౌలిక సౌకర్యాలకు పరిష్కారం లభించకపోవడం ఈసారి ఆయనకు ఇబ్బందికరంగా మారింది. వినయ్ ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు నాయిని రాజేందర్ రెడ్డి. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన పుట్టి పెరిగిందంతా వరంగల్లోనే. బీకాం చదివిన ఆయన 1985లో యూత్ కాంగ్రెస్ నుంచి రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. ఎన్ఎస్యుఐ నగర ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన సేవలను గుర్తించిన వైఎస్ 2005లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమించారు. పార్టీ కార్యక్రమాలన్నింటిలో చురుగ్గా వ్యవహరిస్తూ వాటిని విజయవంతం చేసేందుకు నాయని చేసిన కృషిని పార్టీ అధిష్టానం గుర్తించింది. 2014లో ఆయన్ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించింది. అప్పటి నుంచి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన కృషి చేస్తున్నారు. రాహుల్ గాంధీ సభలో విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన ఆయనకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆధిపత్యానికి గండికొట్టి ఎన్నికల్లో విజయం సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు నాయిని రాజేందర్ రెడ్డి. మరోవైపు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చెప్పుకోతగ్గ బలమే ఉన్న బీజేపీ ఈసారి సీనియర్ నాయకురాలు రావు పద్మను బరిలోకి దింపింది. స్థానిక వొకేషనల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె పార్టీ కోసం సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నారు. 2 దశాబ్దాలకు పైగా బీజేపీలో ఉన్న రావు పద్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ కార్యదర్శిగా ఉండి ప్రస్తుతం హనుమకొండ జిల్లా అధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా వ్యవహరించే ఆమె నగరంలో బీజేపీ బలోపేతానికి చాలా కృషి చేశారు. కరోనా సమయంలో సొంత డబ్బుతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గట్టిగా గళమెత్తిన రావు పద్మపై దాదాపు 50 కేసులు నమోదయ్యాయి. ఈసారి వరంగల్ వెస్ట్ టికెట్ విషయంలో అనేక ఇబ్బందులు తలెత్తినా యువనేత రాకేష్ ను కాదని అనుభవజ్ఞురాలైన రావు పద్మకే అవకాశం ఇచ్చింది అధిష్టానం. 20 ఏళ్లుగా హనుమకొండల సమస్యలపై అనేక పోరాటాలు చేశారని, ప్రజలు ఖచ్చితంగా ఈసారి తననే ఆదరిస్తారనే ధీమాతో ఉన్నారు బీజేపీ అభ్యర్థి రావు పద్మ.
మోత అని సామెత మనందరికీ తెలిసిందే కదా. సరిగ్గా అదే పరిస్థితి వరంగల్ పశ్చిమ నియోజకవర్గానిది. రాష్ట్రంలోని రెండో అతిపెద్ద నగరంలోని అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా పేరు. కానీ ఇది పేరుకు మాత్రమే. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఓవైపు కనిపిస్తుంటే దాని పక్కనే అస్తవ్యస్తంగా ఉండే మురికి కాలువలు దర్శనమిస్తాయి. ఇక వర్షం కురిసిందంటే చాలు, ఏ కాలానికి వెళ్ళినా వరద ప్రవాహాలు, చెరువులే. సమస్యలకు పరిష్కారం చూపుతామని ముఖ్యమంత్రి నుంచి స్థానిక ఎమ్మెల్యే వరకు అందరూ హామీలిచ్చినా అవేవి ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. ప్రజలు అనుభవిస్తున్న ఈ ఇబ్బందులు ఖచ్చితంగా ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపుతాయని అంటున్నారు విశ్లేషకులు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం వాస్తవానికి చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం. రాష్ట్రంలోనే అత్యుత్తమ విద్యా కేంద్రాల్లో ఒకటి. ఎంతో అభివృద్ధి చెందిన కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు ఈ సెగ్మెంట్లో ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన నుంచి హన్మకొండ ప్రాంతంలో చెప్పుకోతగ్గ అభివృద్ధి జరిగింది. అయితే ఇది సామాన్యులకు ఎంతవరకు ఉపయోగపడిందన్నదే ఈసారి ఎన్నికల్లో ప్రధానాంశంగా మారింది. ప్రధాన రహదారులు, పార్కులు, సమీకృత ప్రభుత్వ భవనాలు, ఇలా గత 10 ఏళ్లలో పురోగతి చాలానే ఉంది. అయితే సమస్యలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయంటున్నారు స్థానికులు. హన్మకొండ ప్రాంతంలో అతి తీవ్రమైన సమస్య డ్రైనేజీ. ఇక్కడ వరద ప్రవాహానికి ప్రధాన ఆధారంగా ఉన్న నయీం నగర్ నాలా అనేక చోట్ల ఆక్రమణకు గురైంది. ఇష్టారీతిన కాలువలను పూడ్చేసి నిర్మాణాలు చేపట్టినా అధికారులు పట్టించుకోలేదని, ఇప్పుడు దాని ఫలితమే తామంతా అనుభవించాల్సి వస్తుందని ప్రజలు అంటున్నారు. నాలుగైదేళ్ల క్రితం కురిసిన భారీ వర్షానికి దాదాపు హనుమకొండ మొత్తం నీట మునిగింది. పదుల సంఖ్యలో కాలనీల్లోకి వరద నీరు చేరింది. వేలాది మంది దాదాపు 4 రోజుల పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అప్పుడు స్పందించిన పాలకులు భవిష్యత్తులో ఈ సమస్య లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు. కానీ ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదంటున్నారు హన్మకొండ వాసులు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పెద్ద నాలాపై ఉన్న ఆక్రమణలను తూతూ మంత్రంగా తొలగించి చేతులు దులుపుకున్నారు. కానీ ఏడాది తిరగకుండానే మళ్లీ అక్రమ నిర్మాణాలు వెలయడంతో పరిస్థితి మళ్లీ మొదలుకొచ్చింది. చాలా చోట్ల కుంటలు, చెరువులు, కాలువలు పూడ్చేసి నిర్మాణాలు చేపట్టారు. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అభివృద్ధి అని విపక్ష నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే అనుచరుల కబ్జా బాగోతానికైతే అంతే లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. 100 ఫీట్ రోడ్, గోపాలపురం, నయీం నగర్, టీవీ టవర్ కాలనీ ప్రాంతాలన్నీ వర్షం పడితే చాలు చిగురుటాకులా వణికిపోతాయి. ఇంత పెద్ద నగరానికి ఉన్న ఫలంగా ఆధునిక డ్రైనేజీ నిర్మించడం కష్టమే అయినా చేయగలిగిన పనులు కూడా చేయకపోవడమే బాధగా ఉందని అంటున్నారు స్థానికులు. హనుమకొండను డల్లాస్ చేస్తామని చెప్పి గల్లాస్ చేశారని సెటైర్లు వేస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఓటర్ల అభిప్రాయాలను తెలిపే ఓటర్ మాటను ఇప్పుడు చూద్దాం. మొన్న వర్షం వచ్చినప్పుడైతే ఇంట్లో కనుక వచ్చినాయి నీళ్లు, పాములు, మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళందరూ వస్తారు, ఇక్కడనే వేస్తారు. అది ఇల్లా అసలు ఇది మోరా అన్నట్టుగా తెలియకుంటున్నది. చీకట్లా అసలు దారిపోంటి పోదామన్నా కూడా భయమే ఉన్నది ఈ సైడ్ కు. ఇక మొత్తము ఆయన వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే అన్నట్టుగా పేరే తెలుసాం గాని ఒక్కసారి కూడా ఈ ఏరియాకి వచ్చింది లేదు, మేము చూసింది లేదు. ఆ పేపర్లో చూసిందే మేము గీనేనట వినయ్ భాస్కర్ అన్నదే తెలుసు మాకు. ఇటు మాకు మంచినీళ్ళది అది కూడా లేదు. మాకు పైపు పోయి గక్కడ పెట్టుకుంటే గా నుంచి వెళ్ళి తెచ్చుకోవాలి. మొత్తం డ్యామేజ్లు అవంతా గీనంగా పైపు కూడా వేయలేదు. అసలు మాకు మంచినీళ్లు లేవు, అసలు మంచినీళ్ళ పైపు వేయలేదు. ఇటు ఇది భగీరథ వయసులో ఈ లైన్ అసలు ఇది వాడే కాదు, అసలు ఇది దేనికి పనికిరాని వాడ. ఇది మొత్తం చెత్త అంతా తెచ్చుడు, ఇలా పోసుడు, ఎక్కడెక్కడ వాళ్ళందరూ తెచ్చుడు, ఇక్కడ తెచ్చుడు. ఇది కంపు వాసన, దోమలు, ఈగలు. ఎండాకాలం వచ్చిందంటే దోమలు, ఈ వానకాలం వచ్చిందే పాములు. వర్షం వచ్చి మొత్తం ఇళ్ళకే వచ్చినాయి. నైట్ అంతా తెల్లని దానిక నిద్రలు పోకుండా చూసుకుంటున్నాం.
ఏదో 2 కోట్ల బడ్జెట్ వచ్చింది అన్నారు. ఏమైందో ఏం కథో అది మొత్తం ఏం చేసిండ్రు. బ్రిడ్జి మాత్రం మా వరకు వచ్చే వరకే, మా ఇంటి ముందు వరకే ఆపేసిండ్రు. ఎందుకు పనికిరాని కాడ వేసిండ్రు. అక్కడ తాగుబోతులకు మంచిగా అడ్డలాగా చేసిండ్రు. గది సంగతి ఏం చేస్తారో ఇదంతా ఏందో మాకు తెలియదు. ఇక పెళ్ళయి ఇక్కడ అసలు మాకు రోడే లేదు. ఒక బైక్ వస్తే ఇంకో బైక్ రారాదు. అది ఏదో పల్లెటూరులో పొలం మధ్యలో గట్టు ఉంటాయి కదా, అవి అట్లుంది. మా అసలుకి రోడే లేదు అసలుకి. దీంట్లో ఏమైనా కుక్కలు ఏమైనా పడి అనిపోతే ఎవరు పట్టించుకోరు. మనిషికి తలా ఇంటికి 20-30 రూపాయలు ఇచ్చి మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి తీసిపోతారు. అంతే. అసలుకి ఇది ఏంటి ఊరు కాదు, ఏం కాదు. దీంట్లో అసలు ప్రజలు ఉన్నారు లేరు, వాళ్ళకి ఏమైతుంది ఏం లేవు. ఆ దోమలు వచ్చి ఎంత కుట్టినా కూడా మన అందరూ ఇంటింటికి డెంగ్యూ టైఫాయిడ్. ఎవరు అసలుకి పిల్లలు అసలు కోలుకోవడమే లేదు. పాములు తిరిగితే ఇంట్లో వరకు వస్తాయి. ఏ కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోరు. నా పేరు జయ. ఏఆర్ఆర్ కాలనీలో మేము ఉంటాము. 10 సంవత్సరాల నుండి కేసీఆర్ పాలన చాలా దరిద్రంగా ఉన్నది. ఎందుకంటే మేము ఒక మురికి వాడలో ఉంటాము. ఎన్నిసార్లు కూడా నేను డ్యామేజ్ కాలువల విషయమే కానీ, నల్లల విషయమే కానీ, ఆ పట్టాల విషయం కానీ తిరిగి మా చెప్పులు అరిగినాయి. కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఒక్కసారి కూడా ఏ మేలు చేయలేదు. పట్టాలు ఇస్తారు. ఇదే వినయ భాస్కర్ మమ్మల్ని 3 సార్లు తిప్పించి మీ ఇంటి దగ్గర కూర్చుండబెట్టి గేట్ నుండే పంపించిండు. కనీసం మమ్మల్ని 3 సార్లు మధ్య పెట్టి ఇంతవరకు మా చేతికి పట్టాలు కూడా ఇవ్వలే. తిరిగి మా పాదాలు, మా చెప్పులు అరుగుతున్నాయి. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ చిన్న పని కూడా సహాయం చేయలేదు. పుట్టి 53 సంవత్సరాలు అవుతుంది. పుట్టినప్పటి నుండి ఇక్కడనే ఉన్నా నేను. అప్పటి నుండి ఈ మోరి ఇట్లనే ఉన్నది. ఎంతో మంది వస్తాన్లు పోతాన్లు చూస్తాన్లు తప్ప ఈ మోరిని చేస్తామని మాత్రం ఎవరు చెప్తలేరు. మాకు వానకాలం వస్తే పాములు, ఎండాకాలం దోమలు అన్ని మాకు ఈ మోరి పన్ను ఉన్నోళ్ళు ఎక్కడ ఉన్నారో పోయినలో కూడా తెలియదు వాళ్ళకి. అసలు పట్టించుకునే నాదుడే లేడు. అసలు ఎమ్మెల్యే అయినట్టు ఆయన ఉన్నాడు, అలా చేసిండు శంకుస్థాపన. ఇప్పటి వరకు ఆ మోకం కూడా ఇటు కనవాళ్ళే. వినయ భాస్కర్. మీకు ప్రభుత్వ పథకాలు ఏమి? వర్షం వస్తే ఇళ్ళకే వస్తాయి నీళ్లు మొత్తం. డబుల్ బెడ్రూమ్ లాంటి ఏది లేదు మాకు. నా పేరు లత. నేను హన్మకొండ జిల్లాలో ఉంటున్నాను. న్యూ రాయపుర. నా మ్యారేజ్ అయ్యి 7 years అవుతుంది. నేను పెళ్ళై చేసుకుని వచ్చినప్పటి నుంచి 7 years నుంచి ఈ మోర్ ఇట్లనే ఉంది. అంతకుముందు బిఫోర్ కూడా అట్లనే ఉండే. వర్షాకాలం వస్తే వర్షం నీళ్ళు ఎక్కడికి వస్తాయంటే ఇంటి లోపల దాకా వస్తున్నాయి. ప్లస్ అది ఒకటని కాదు, మాకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాలనీలో ఉంటున్నామనే పేరుకే తప్ప కానీ పట్టించుకునే నాదుడు లేడు. వస్తున్నారు పోతున్నారు. ఓట్లు అప్పుడు మొహం చూపెడితే మళ్ళీ తర్వాత ఓట్ల వరకు చూపెట్టారు. సంవత్సరమే కానీ 5 years కానీ. ఇక్కడ చచ్చిపోతానం బతుకుతానమని కూడా వాళ్ళకి పట్టింపు అవసరం లేదు. తోట వెంకన్నా అప్పుడు వచ్చి నమస్కారం పెట్టిండు, ఓట్లు వేసుకున్నాడే. మాకు రోడ్లు వేసి నీళ్ళ సౌకర్యాలు కలిగించి కొంచెం నీట్ గా చేస్తే బస్సు కనీసం పిల్లలు స్కూల్కి వెళ్దామంటే బస్సులు కూడా రావట్లేదు. అక్కడికి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి పిల్లల్ని ఎక్కించి రావాలి. అటు అసలు ఏమైనా ఊరా లేకపోతే సిటీయా చెప్పుకోవడానికి మాత్రమే సిటీ, కానీ వేస్ట్ అంతకంటే దౌర్భాగ్య స్థితి ఎక్కడ ఉండదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. కానీ మమ్మల్ని మాత్రం పట్టించుకునే నాదులు లేదు. ఇప్పుడు ఎవరైనా మాత్రం ఓట్ల కథ మాత్రం మన ఇంటి ముందర కథ మాత్రం మన ఎట్లా అనాలో అట్లా ఖచ్చితంగా అంటాం. ఎందుకంటే మాకు ఎవరు చేసిండ్రు అంతం సిరావుద్దీన్ అట్ట వాడు వచ్చిండు, ఏం చేసిండు ఏం చేయలేదు. ఇప్పుడు తోట వెంకన్న వచ్చు, నెక్స్ట్ ఇంకొకటి వస్తాడు పోతాడు. వాళ్ళ ఖజానా వాళ్ళు నింపుకుంటారు అంతేగాని మరి ప్రజల కోసం చేస్తానంటే ప్రజల కోసం ఏం చేసిలో నాకు ఇప్పటి వరకు అర్థమైతే లేదు. వాళ్ళ సౌకర్యాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లున్నారో ఉంటే సరిపోతుంది అంతేగాని ఈ మన కోసం మరి గెలిపించిన ప్రజలు మంచిగా ఉన్నారా లేదని చూసుకుంటే నాదుడు మాత్రం లేదు. పేరు వీరవండి సంజయ్. అభివృద్ధి ఏముంది ఇక్కడ? పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి ఏమీ కూడా లేదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నాడు, ఇప్పటి వరకు ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లు అయితే ఏమి ఇవ్వలేదు. మిషన్ భగీరథ అన్నారు, ఇంటింటికి నల్లా అన్నారు, ఇప్పటివరకు నల్లాలు లేవు, ఏం లేవు. ఇట్లా అభివృద్ధి అని చూసుకుంటే అభివృద్ధి అనేది పశ్చిమలో అసలు లేనే లేదు. వారితో ఉన్న వారికి అభివృద్ధి వస్తుంది, వారితో తిరిగిన వారికి అభివృద్ధి వస్తుంది. సాధారణ ప్రజలకు అసలు అభివృద్ధి అనేది జరగట్లేదు. మోరీలు ఒకసారి అది చూసుకోండి. ఇప్పుడు ఎలక్షన్ మూవ్మెంట్ కాబట్టి ఇప్పుడు ఇట్లా వేసి ఇచ్చిపెట్టిపోయారు. మళ్ళీ మేము గెలిస్తే అది వేస్తాం ఇది వేస్తాం అంటారు. కానీ ఇప్పటివరకు చేసేది లేదు చూసింది లేదు. ఎలక్షన్ మూవ్మెంట్ వచ్చిందంటే దండాల కోసం ఓట్ల కోసం దానికోసం దీనికోసం వస్తారు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయంటే మా సాధారణ ప్రజలను పట్టించుకునే వారే లేరు అసలు. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం చెత్త గలీజ్గా ఉంటాయి రోడ్స్. ఇప్పుడు ఒక గల్లీలో పోదామండి, అసలు రోడ్లు అనేది ఎట్లా ఉంటుందో చూడండి మీరే.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పూర్తి వివరాలు, అభ్యర్థుల పుట్టుపూర్వోత్తరాలు, రాజకీయ నేపథ్యం, నియోజకవర్గ ఓటర్ల అభిప్రాయాలను చూశారు కదా. స్థానికంగా ఎంతో మాస్ ఫాలోయింగ్ ఉన్న వినయ్ భాస్కర్ ఐదోసారి విజయం సాధిస్తారా లేక గులాబీ ఆధిపత్యానికి కాంగ్రెస్ బీజేపీ గండి కొడతాయా అన్నది త్వరలోనే తేలనుంది. ఇదే వాల్టి తెలంగాణ దంగల్. రేపటి ఎపిసోడ్లో మరో నియోజకవర్గం పూర్తి వివరాలు తెలుసుకుందాం. కీప్ వాచింగ్ స్వతంత్ర సామాన్యుడి న్యూస్ ఛానల్.